JEE 2026 రాస్తున్న స్టూడెంట్స్ అందరికీ ఈ ఇంపార్టెంట్ వీడియో అనేది మేము చేస్తున్నాము. వెల్కమ్ టు స్పార్క్ అకాడమీస్ వన్ షార్ట్ సిరీస్ ఎక్స్క్లూజివ్ ఫర్ JEE స్టూడెంట్స్. దీంట్లో మేము ఇవాళ లిమిట్స్ వన్ షార్ట్ డిస్కస్ చేస్తున్నాము. మీకు తెలిసిందే లిమిట్స్, కంటిన్యూటీ, డిఫరెన్షియబిలిటీ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. మీ JEEకి 1 to 2 క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ లిమిట్స్ చాప్టర్ నుంచి. So we are going to see important tricks, important methods, ela solve cheyali questions and konni previous year questions kuda teeskuni meeku nenu cheptanu. Video start chese mundara share this video with everybody, like cheyandi, subscribe cheyandi, because your support helps us keep going. Inkoti entante mana WhatsApp community lo regular updates, schedules avanni kuda istunnam. So let's get going. So first entante limits continuity lo first meeku telisindi entante, if you have limit extends to a, simple terminology lo మీరు instead of x a substitute చేస్తే that is called the limit అన్నమాట. సో బేసికలీ ఈ లిమిట్ లో 2 టైప్స్ ఉంటాయి మీకు. One is called an indeterminate form, the second is called a known form. ఇండిటర్మినేట్ ఫామ్ అంటే ఏంటంటే మీకు బేసికలీ 0/0 వచ్చిన, 0/infinity వచ్చిన, infinity/0 వచ్చిన, infinity/infinity వచ్చిన, దట్ ఈస్ కాల్డ్ ఇండిటర్మినేట్ ఫామ్. నోన్ ఫార్మ్స్ ఏంటంటే మీకు 0 రావచ్చు ఆన్సర్, ఇన్ఫినిటీ రావచ్చు, ఆర్ ఎనీ రియల్ నంబర్స్. అంటే మీకు పాజిటివ్ రావచ్చు, నెగటివ్ రావచ్చు, డెసిమల్ రావచ్చు, ఫ్రాక్షన్ రావచ్చు, ఎనీథింగ్ ఓకే. బట్ మీకు ఈ 0/0, 0/infinity, infinity/0, infinity/infinity మటుకు రాకూడదు. ఒకవేళ మీకు ఇలాంటిది వచ్చినప్పుడు, సో సపోజ్ యూ హ్యావ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ f of x by g of x అని, రైట్? మీకు ఇది వన్ ఆఫ్ ది ఇండిటర్మినేట్ ఫామ్ వచ్చింది. అంటే మీరు x బదులు a సబ్స్టిట్యూట్ చేయగానే యూ గాట్ ఏ 0/0, 0/infinity, infinity/0, infinity/infinity. అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే జస్ట్ డిఫరెన్షియేట్ ది న్యూమరేటర్ d/dx of f of x, differentiate the denominator d/dx of g of x. So limit x tends to a, derivative of f of x is f dash of x, derivative of g of x is g dash of x, and you put limit x tends to a. So this is nothing but f dash of a by g dash of a. So మీరు ఏం చేయాలంటే యూ జస్ట్ హ్యావ్ టు డిఫరెన్షియేట్ న్యూమరేటర్, డిఫరెన్షియేట్ డినామినేటర్ అండ్ దెన్ సబ్స్టిట్యూట్ ఏ. ఒకవేళ మీకు ఇప్పుడు నోన్ వాల్యూ వచ్చిందంటే దెన్ దట్ మీన్స్ దట్ ఆన్సర్ ఇస్ కరెక్ట్. ఒకవేళ అగైన్ యు ఆర్ గెటింగ్ ఇండిటర్మినేట్, మళ్ళీ సబ్స్టిట్యూట్ చేయగానే ఒక 0/0 వచ్చింది అనుకోండి, అప్పుడు వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ అగైన్. సో అంటే సెకండ్ డెరివేటివ్ చేస్తున్నాం, డినామినేటర్ లో కూడా సెకండ్ డెరివేటివ్. రిమెంబర్ దట్ సపరేట్లీ వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ అమ్మా. ఓకే, ఒకటేసారి కాదు, 2 సార్లు వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్. వీ హ్యావ్ టు కీప్ ఆన్ గోయింగ్ టిల్ వీ గెట్ ది ఫైనల్ ఆన్సర్ అనమాట. సో దిస్ ఇస్ ది ఫస్ట్ మెథడ్. ఈ మెథడ్ ని మనము వీ కాల్ ఇట్ యాజ్ ఎల్ హాస్పిటల్స్ రూల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ రూల్ టు సాల్వ్ ది క్వశ్చన్స్. ఇది మన ఫస్ట్ మెథడ్. సో ఐ హోప్ అందరికీ ఈ మెథడ్ అర్థమైందని. మీరు ఎప్పుడైనా కావాలంటే వీడియో పాజ్ చేసుకుని స్క్రీన్ షాట్ కూడా తీసుకుని పెట్టుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ మెథడ్ ఫర్ ఇండెఫినిట్ ఫర్ లిమిట్స్ ఈస్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 టైప్. సో ఎప్పుడైనా మీకు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 అని ఉంటే యూ కెన్ యూస్ ఫ్యూ షార్ట్ కట్స్ అమ్మా. ఆ షార్ట్ కట్స్ ఏంటంటే మీకు 1 + x హోల్ పవర్ n ఉంటే యూ కెన్ రైట్ ఇట్ యాజ్ 1 + nx. మీకు e పవర్ ax అని ఉంటే యూ కెన్ రైట్ ఇట్ యాజ్ ax. మీకు సైన్ ax అని ఉంటే యూ కెన్ రైట్ ఇట్ యాజ్ ax. tan ax అని ఉంటే యూ కెన్ రైట్ ఇట్ యాజ్ ax. cos bx అని ఉంటే యూ కెన్ రైట్ ఇట్ యాజ్ 1 - b² x²/2. సో ఇలా కొన్ని అనమాట. సేమ్ వే సైన్ ఇన్వర్స్ ax అని ఉంటే కూడా వీ కెన్ రైట్ ఇట్ యాజ్ ax. tan inverse ax అని ఉంటే కూడా we can write it as ax. So ఇలా we can do it in simple and easy way. So these are your shortcuts when x tends to 0. X tends to 0 ఉన్నప్పుడే we can use these super tricks.
వీటి మీద మనం క్వశ్చన్స్ కూడా చేద్దాము. సో స్టే ట్యూన్ ఫర్ ది సేమ్. ఒక్కటి ఏంటంటే ఇక్కడ రిమెంబర్ 1 + x హోల్ పవర్ n ఉన్నప్పుడు ఈ n లోపలికి వెళ్తుంది. ఇది 1 రావడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో 1 + nx వస్తుంది. ఈ పవర్ ax ని డైరెక్ట్లీ ax అని రాసేయచ్చు. సైన్ ax ని డైరెక్ట్ ax అని రాయొచ్చు. టాన్ ax ని ax అని రాయొచ్చు. కాస్ bx ని 1 - b²x²/2 అని రాయొచ్చు. సైన్ ఇన్వర్స్ ax ని ax అని రాయొచ్చు. టాన్ ఇన్వర్స్ ax ని ax అని రాయొచ్చు. సో దిస్ ఇస్ వన్ మోర్ ఇంపార్టెంట్ ట్రిక్. ఇది కూడా మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ డూయింగ్ ది ప్రాబ్లమ్స్. నౌ థర్డ్ మెథడ్, ఇన్ఫినిటీ ఉన్నప్పుడే ఏం చేస్తాము? సో ఇఫ్ యూ హ్యావ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ, మీకు ఇలా ax² + bx + c అండ్ px² + qx + r అని ఉంటే, బేసికలీ మనకు తెలుసు ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ అంటే 1/x 0 అయిపోతుంది, 1/x హోల్² కూడా 0 అయిపోతుంది, 1/x హోల్³ కూడా 0 అయిపోతుంది. సో బేసికలీ అంతా మనం 1/x ఫామ్ కి కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ మనకి x² హైయెస్ట్ ఉంది కాబట్టి ఐ విల్ టేక్ x² కామన్. సో ఇఫ్ యూ టేక్ x² కామన్, a + bx/x² + c/x² వస్తుంది. ఇక్కడ కూడా x² కామన్ తీసుకుంటే, సిన్స్ x² ఇస్ కామన్, ఇక్కడ x² లేదు కాబట్టి qx/x² r/x² వచ్చింది. x² క్యాన్సిల్స్, x² క్యాన్సిల్, x² క్యాన్సిల్. అంటే నేను ఏం చెప్పాను, 1/x కూడా మనకి 0 అయిపోతుంది. సో ఇది 0, 1/x² కూడా 0, ఇది కూడా 0, ఆర్ ఇది కూడా 0, ఆర్ ఇది కూడా 0. మనకు ఆన్సర్ ఏమొచ్చింది? a/p. ఈ a ఏంటమ్మా? కోఎఫిషియంట్ ఆఫ్ x². ఈ p ఏంటమ్మా? కోఎఫిషియంట్ ఆఫ్ x². అగైన్ అంటే కెన్ ఐ కామన్లీ సే ఇట్ యాజ్ ది కోఎఫిషియంట్ ఆఫ్ ది హైయెస్ట్ పవర్ in the numerator whole divided by the coefficient of the highest power in the denominator. This will give me the answer of power to infinity. So limit extends to infinity, numerator by denominator term nappudu you can just write coefficient of highest power in the numerator whole divided by coefficient of highest power in the denominator. A power ఉన్న సరే మీకు థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ అనుకోండి, ఆ థర్డ్ డిగ్రీ టర్మ్ ది ఏదైతే కోఎఫిషియంట్ ఉందో న్యూమరేటర్ లో, ఆ థర్డ్ డిగ్రీ టర్మ్ ది ఏదైతే కోఎఫిషియంట్ ఉందో డినామినేటర్ లో. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ వెన్ డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ డినామినేటర్, ఆబ్వియస్లీ ఇక్కడ x² బదులు ఇఫ్ ఐ రైట్ x³ ఆన్సర్ ఇన్ఫినిటీ అయిపోతుంది. ఎందుకు? ఇక్కడ క్యూబ్ ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్ అవ్వదు. ఒకవేళ ఇక్కడ స్క్వేర్ ఇక్కడ క్యూబ్ ఉంటే 0 అయిపోతుంది ఆన్సర్. సో ఓన్లీ వెన్ ది డిగ్రీస్ ఆర్ ఈక్వల్ మనకి ఈ లాజిక్ వస్తుంది అనమాట. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ క్లియర్ విత్ దిస్. సో నెక్స్ట్ మనం చేద్దాం. దీని తర్వాత మనకి ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీకి ఒకటి ఉంటుంది అనమాట, లిమిట్ x టెన్స్ టు a. సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ f(x) పవర్ g(x) అండ్ మనం a సబ్స్టిట్యూట్ చేయగానే వీటిల్లో వీఆర్ గెటింగ్ 1 పవర్ ఇన్ఫినిటీ ఫామ్. అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ పవర్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ పవర్ టర్మ్ ఇంటూ బేస్ -1 రాయొచ్చు. దిస్ ఇస్ ప్రొవైడెడ్ 1 పవర్ ఇన్ఫినిటీ ఫామ్ ఉంటేనే, లేకపోతే వి కాంట్ రైట్ ఇట్. సో దిస్ ఈస్ అబౌట్ ది నెక్స్ట్ పార్ట్ ఆఫ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ. సో మీకు ఒక 10 సెకండ్స్ ఇస్తాను, మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. And then we will proceed to some more models. So ఇది అయిపోయిందమ్మా. సో దిస్ ఈజ్ అవర్ స్పార్క్ అకాడమీ అప్లికేషన్ అమ్మా. మీరు స్పార్క్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంట్లో లేటెస్ట్ కోర్సెస్, ఫ్రీ స్టడీ మెటీరియల్స్ అంతా కూడా మీకు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో యూ కెన్ యాక్సెస్ ఇట్. అండ్ మన వాట్సాప్ కమ్యూనిటీ కూడా జాయిన్ అవ్వండి. అది ఎక్స్క్లూజివ్ కమ్యూనిటీ ఫర్ తెలుగు స్టూడెంట్స్. దాంట్లో కంప్లీట్ మెటీరియల్, ఆన్లైన్ యాక్సెస్, టెస్ట్ సిరీస్ ప్రతి ఒక్కటి పెట్టాము. And these are the batches which are going on. So classrooms, I mean, మనం ప్రాబ్లమ్ స్టార్ట్ చేసే ముందర I just want to give you a brief about the batches which are going on. So మీరు JEE ప్రిపేర్ అవుతుంటే రిపీటర్ స్టూడెంట్స్ కి you can join restart batch.
అండ్ ఎవరైతే ఇంటర్మీడియట్ లో ఉన్నారో యూ కెన్ జాయిన్ జర్నీ బ్యాచ్. ఏ బ్యాచ్ జాయిన్ అవ్వాలన్నా కానీ 8977 525 461 కి కాల్ చేయండి. సో ఇప్పుడు ఫ్రెష్ బ్యాచ్ కూడా మేము స్టార్ట్ చేసామమ్మా. వీ హ్యావ్ అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ ఫర్ ది ఫ్రెష్ బ్యాచ్. ఆన్లైన్లో ఆఫ్లైన్లో అవైలబుల్ ఉంది. సో ఈ నంబర్కి కాల్ చేయండి 8977 525 461. సో జేఈ కోసము వీ హ్యావ్ ఎ షార్ట్ టర్మ్ ఆల్సో స్టార్టింగ్ సూన్. షార్ట్ టర్మ్ జేఈ November 14 నుంచి ఈ బ్యాచ్ కూడా స్టార్ట్ చేస్తున్నాము, ఎక్స్క్లూజివ్ ఫర్ తెలుగు స్టూడెంట్స్. ఓకే, సో నౌ లెట్స్ స్టార్ట్ డూయింగ్ ప్రాబ్లమ్స్. సో లెట్స్ సీ హౌ వీఆర్ గోయింగ్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్. మనకి ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 కొసికెంట్ ఎక్స్ అని ఉంది. సో సిన్స్ వీ హ్యావ్ కొసికెంట్ ఎక్స్, దానిని ఆ కొసికెంట్ బదులు ఐ విల్ రైట్ ఇట్ యాజ్ బై సైన్ ఎక్స్. క్వశ్చన్ ఇలా మారుస్తున్నాను. కొసికెంట్ వి నో 1/sin. ఇక్కడ ఎక్స్టెండ్స్ టు 0 ఉందమ్మా. ఎక్స్టెండ్స్ టు 0 ఉన్నప్పుడు ఏం చెప్పాను? సైన్ ఎక్స్ ని ఎక్స్ లా రాయొచ్చు, కాస్ ఎక్స్ ని ఎలా రాయొచ్చు? 1 - x²/2 లాగా రాయొచ్చు. నౌ లెట్స్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. సో ఇక్కడ ఐ కెన్ రైట్ ఇట్ యాజ్, ఆర్ ఇక్కడ కాస్ స్క్వేర్ ఉంది కాబట్టి ఓకే లెట్స్ డూ ది సేమ్. √2 times cos square x ని 1 - x²/2 అని రాయొచ్చు, హోల్ స్క్వేర్ వస్తుంది, ప్లస్ 3 times 1 - x²/2 అని రాయొచ్చు, మైనస్ √1 - x²/2 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. దిస్ ఇస్ ఎక్స్, సైన్ ఎక్స్ కాబట్టి ఎక్స్, ప్లస్ 4 అని రాయొచ్చు. హోల్ డివైడెడ్ బై సైన్ ఎక్స్ ని మనం ఎక్స్ అని రాయొచ్చు. సో ఇప్పుడు వీ విల్ ట్రై టు ఎక్స్పాండ్ దిస్ అమ్మ. సో ఏమొస్తుంది మనకి? సో దిస్ విల్ బి, సో ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే, మనం ఇప్పుడు ఇది కూడా స్క్వేర్ రూట్లో తీసుకోవాలంటే ఈ ఎక్స్ని ఐఎమ్ రైటింగ్ ఇట్ యాజ్ √(x²). అప్పుడు ఏంటి, దీంట్లో తీసేసుకోవచ్చు. నౌ లెట్స్ సీ వాట్ విల్ దిస్ టర్మ్ బికమ్. ఇది ఒక పెద్ద టర్మ్ వస్తుంది మనకి. 2 యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ ఏముంది? 1² is 1. This is x⁴/4. సో ఇప్పుడు మనము ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాము, బికాస్ ఇప్పటిదాకా మనం కాన్సెప్ట్స్ అన్ని చూసాము. లెట్స్ డిస్కస్ సమ్ PYQs. ఇది 2025 జేఈ PYQ క్వశ్చన్ అమ్మా. సో ఈ టర్మ్ అనేది ఏ ఈజ్ నథింగ్ బట్ 2 cos² x + 3 cos x అని అనుకుందాము. అలాగే సో ఈ లోపల ఉన్న టర్మ్ ని ఏ, ఈ టర్మ్ ని బి అనుకుందాము. సో మన ఎక్స్ప్రెషన్ ఎలా ఉందమ్మా? సో ఇది కొసికెంట్ ఎక్స్ ని డినామినేటర్ లో సైన్ ఎక్స్ అని రాసేద్దాము. మన ఎక్స్ప్రెషన్ యాక్చువల్లీ √a - √b ఫామ్ లో ఉంది. సో మీకు ఎప్పుడైనా ఇలా స్క్వేర్ రూట్ ఫామ్ లో వచ్చినప్పుడు ఏం చేయండి అంటే రేషనలైజ్ చేయండి. రేషనలైజ్ ఎలా చేస్తాము? ఇంటూ √a + √b హోల్ డివైడెడ్ బై √a + √b. సో ఇది ax + y x - y x² - y², a - b / √a + √b అని వస్తుంది. ఇప్పుడు మీరు ఎక్స్టెండ్స్ టు 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమైతుంది? cos 0 1 cos 0 1 3 + 2 is nothing but 5. సో ఇది √5 వచ్చింది మనకి. అగైన్ ఇక్కడ x = 0 పెడితే 1, ఇది 0 4, అగైన్ 5 వచ్చింది. సో బేసికలీ మన డినామినేటర్ పార్ట్ అనేది 1/2 √5. ఇప్పుడు మనకున్నది ఓన్లీ a - b టర్మ్, అంటే ఈ టర్మ్. ఫస్ట్ ఏ వాల్యూ రాసుకుందాం అకార్డింగ్ టు అవర్ షార్ట్ కట్ ఎక్స్టెండ్స్ టు 0 అమ్మ. సో ఏ వాల్యూ ఏమైతుంది? 2 times వాట్ ఈస్ cos square x ఎలా రాయొచ్చు? హౌ డు యు రైట్ cos square x? 1 - x²/2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 times 1 - x²/2. ఇది మన ఏ వాల్యూ. బి వాల్యూ ఏంటి? అగైన్ cos square x 1 - x²/2. సైన్ ఎక్స్ ని ఎక్స్ లా రాసుకోవచ్చు, ప్లస్ 4 అని ఉంది. సో 4 యాజ్ ఇట్ ఈస్ రాస్తున్నా. ఆర్ యూ క్లియర్ ఎవ్రీబడి ప్లీజ్? ఎస్. సో మనం ఏ వాల్యూ రాసాము, మనము బి వాల్యూ కూడా మనము రాసాము అనమాట. సో ఇప్పుడు మనము సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. యూ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ ఏ అండ్ బి. సో హౌ డు యూ సబ్ట్రాక్ట్ దిస్ ఏ అండ్ బి మనం చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ ఇది కూడా cos² కాబట్టి దిస్ ఆల్సో హోల్ స్క్వేర్.
సో ఇది 2 minus 1 అవుతుంది. సో 1 time 1 minus x square by 2 whole square. ఇదేమవుతుందమ్మా ఇది చెప్పండి. సో ఈ టర్మ్ తీసేసుకున్నాను నేను ఆల్రెడీ. వాట్ అబౌట్ దిస్? దిస్ ఇస్ 3 into 1 minus 4, that is nothing but minus 1 as it is వస్తుంది. Then what else? Minus 3x square by 2 అండ్ ఇక్కడ ఏమొచ్చిందమ్మా మైనస్ ఎక్స్. సో ఇది మన a మైనస్ b వాల్యూ. సో మన ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది ఇప్పుడు? బేసికలీ a మైనస్ b ఉంది, అంటే దీని సింప్లిఫికేషన్ విచ్ ఇస్ దిస్. సో ఇది కూడా మళ్ళీ ఒకసారి ఎక్స్పాండ్ చేద్దాం. 1 square is 1 plus x power 4 by 4 minus 2 times 1 into x square by 2. ఇది మైనస్ 1 వచ్చింది మనకి. ఇది మైనస్ 3x square by 2 వచ్చింది. మైనస్ x హోల్ డివైడెడ్ బై కొసికెండ్ ని 1 by sin రాస్తున్నాం. సో ఇక్కడ x యాజ్ ఇట్ ఈస్ వస్తుంది. అండ్ రూట్ a ప్లస్ రూట్ b అది ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాము, 2√5 అని వచ్చింది. నౌ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అమ్మా? మీరు ఈ 1 క్యాన్సిల్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ x ఉంది కాబట్టి ఈ x క్యూబ్ అయిపోతుంది, ఈ స్క్వేర్ క్యాన్సిల్, ఇది కాస్త 1 అయిపోతుంది. సో ఇప్పుడు మనకి ఏమొచ్చిందో చూద్దాము. నౌ యూ ఆల్సో నో x టెన్స్ టు 0. x టెన్స్ టు 0 అంటే ఇది గాన్, x/2 ఉంది, ఇది గాన్, x/2 ఉంది, ఇది కూడా గాన్. అన్ని టర్మ్స్ పోయే మిగిలింది -1 ఉంది and 2√5 ఉంది. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ది ఫైనల్ ఆన్సర్, -1/2√5. ఇది మన ఫస్ట్ క్వశ్చన్. సో సింపుల్గా ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ ఈ టర్మ్ని రేషనలైజ్ చేస్తున్నాము, దెన్ వీఆర్ డైరెక్ట్లీ యూజింగ్ ది షార్ట్ కట్స్ ఫర్ x టెన్స్ టు 0 అండ్ దెన్ ఎక్స్పాండ్ చేసి సింప్లిఫై చేస్తున్నాం. వెరీ సింపుల్. ఇక్కడ చూడండి అమ్మా, సైన్ x ఉంది కాబట్టి x, కాస్ x ఉంది కాబట్టి 1 - x²/2. అగైన్ కాస్ x 1 - x²/2. కాస్ bx ఫార్ములా చెప్పాను కదా. సో సేమ్ వే. సో దిస్ ఇస్ ది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేశారంటే ఇది x టెన్స్ టు ఇన్ఫినిటీ. మీకు ఆల్రెడీ చెప్పాను, x టెన్స్ టు ఇన్ఫినిటీ ఉన్నప్పుడు ఈ వాల్యూ ఏమవుతుందమ్మా? కోఎఫిషియంట్ ఆఫ్ ది హైయెస్ట్ పవర్ 1 ఉంది, ఇక్కడ కూడా 1 ఉంది. సో మీరు దీన్ని సింప్లిఫై చేశారంటే e/1 - e ఇంటూ 1/e మైనస్ ఇది మనకి 1 వచ్చింది ఆన్సర్. సో దీని ఎల్సిఎం తీసుకుంటే ఇది 1 - e క్యాన్సిల్ కూడా అయిపోతుంది. సో ఈ టర్మ్ యాక్చువల్లీ ఈజ్ నథింగ్ బట్ 1. న్యూమరేటర్ టర్మ్ ఇన్ఫినిటీ. మీకు 1 పవర్ ఇన్ఫినిటీ ఉన్నప్పుడు చెప్పానా లేదా అమ్మా? ఐ టోల్డ్ యూ 1 పవర్ ఇన్ఫినిటీ ఫార్మ్ ఉన్నప్పుడు ద ఫైనల్ ఆన్సర్ ఈస్ e పవర్ లిమిట్ x టెన్స్ టు a g of x into x tends to a g of x into f of x minus 1. సో ఇప్పుడు దీనిని మనం ఎలా రాద్దామంటే e పవర్ లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ, g of x అంటే పవర్ టర్మ్ దట్ ఈస్ x ఇంటూ f of x minus 1 e/1 - e. ఇప్పుడు దీని ఎల్సిఎం తీసుకుందాం అమ్మ. దీని ఎల్సిఎం ఏమవుతుంది? 1 + x - ex హోల్ డివైడెడ్ బై e ఇంటూ 1 + x. సో ఇదంతా f of x -1 వస్తుంది. సో ఐఎమ్ జస్ట్ యూజింగ్ దిస్ ఫార్ములా g of x. ఇది f of x ని ఎక్స్పాండ్ చేశాను, -1 అయింది. సో నౌ వాట్ విల్ యూ గెట్? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ నేను మళ్ళీ x కామన్ తీసుకుని 1 - e అని రాయొచ్చు. ఇక్కడ ఆల్రెడీ e క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ 1 అని టర్మ్ ఉంది. సో అన్ని నేను డినామినేటర్ తీసుకుంటున్నాను. దిస్ ఇస్ 1/1 - e ఇంటూ 1 + x. ఇది కూడా 1 - e ఇంటూ 1 + x -1 వచ్చి x ఇంటూ. ఆర్ నేను సింపుల్గా ఇంకోటి కూడా చేయొచ్చు, ఈ 1 + x ఏదైతే ఉందో బయట తీసుకోవచ్చు. సో ఈ 1 + x బయట తీసుకునే ముందర మనం ఇంకొకటి చేయాలమ్మా. దట్ ఐ ఫర్గాట్ టు డూ, రైట్? ఇక్కడ x ఉంది, సో అలాగే రాసుకుందాం 1 + x. ఇది కూడా 1 + x. ఇప్పుడు ఈ 1 ఉంది కదా, దానిని కూడా 1 + x ఫార్ములా రాసుకోవాలి. ఎలా? 1ని ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ 1 + x/1 + x. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి అమ్మా అందరూ,
ఇక్కడ 1 ప్లస్ ఎక్స్ ఉంది, ఇక్కడ 1 ప్లస్ ఎక్స్ ఉంది, ఇక్కడ 1 ప్లస్ ఎక్స్ ఉంది. సో వాట్ ఐమ్ డూయింగ్ ఇస్ దీనిని స్ప్లిట్ చేస్తున్నాను బై టేకింగ్ ఎక్స్ కామన్. సో ఇదొక టర్మ్ అయిపోయింది, ఇదొక టర్మ్ అయిపోయింది, అండ్ ఈ 1ని మనం 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ రాస్తున్నాం. సో ఈ 1 ప్లస్ ఎక్స్ అంతా బయటికి తీస్తున్నాను. వి స్టిల్ హ్యావ్ ది సేమ్ అమ్మా, వి స్టిల్ హ్యావ్ so yeah, we still have e power లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఉంది, ఇక్కడ నేను 1 ప్లస్ ఎక్స్ కామన్ తీస్తున్నాను. ఇప్పుడు చెప్పండి అమ్మా టర్మ్ బై టర్మ్ ఏమవుతుంది? ఇది 1 బై 1 మైనస్ ఈ, నెక్స్ట్ ఏమవుతుందమ్మా ఇక్కడ 1 మైనస్ ఈ 1 మైనస్ ఈ క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ మనకు వచ్చేసి ఎక్స్ మైనస్ ఆఫ్ ఇక్కడ కూడా 1 ప్లస్ ఎక్స్ కామన్, సో మైనస్ 1 మైనస్ ఎక్స్ వచ్చింది. దిస్ ఇస్ వాట్ వి గాట్ అమ్మా. నౌ టెల్ మీ వాట్ ఈస్ గోనా హ్యాపెన్ హియర్. ఇక్కడ మీకు ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయిందమ్మా, ఎస్. సో మీరు ఇది సింప్లిఫై చేశారంటే ఏమవుతుంది? సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ ఉంది కాబట్టి అగైన్ పవర్ సేమ్ కాబట్టి ఇది కోఎఫిషియంట్ 1 కోఎఫిషియంట్ 1, ఈ టర్మ్ 1 అయిపోయింది. సో వీ హ్యావ్ ఈ పవర్, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసామంటే 1 వచ్చింది ఇక్కడ. దిస్ ఈస్ నథింగ్ బట్ 1 బై 1 మైనస్ ఈ మైనస్ 1. సో బేసికలీ మై ఫైనల్ ఆన్సర్ ఈస్ ఈ పవర్ 1 బై 1 మైనస్ ఈ. సో ఇది సింప్లిఫై చేద్దాం పోనీ. ఈ పవర్ 1 మైనస్ ఆఫ్ 1 మైనస్ ఈ బై 1 మైనస్ ఈ, 1 1 క్యాన్సిల్, ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్, ఈ పవర్ ఈ బై 1 మైనస్ ఈ వచ్చింది. సో దట్ ఈస్ మై ఆల్ఫా వాల్యూ. మనకు అడుగుతుంది ఏంటంటే లాగ్ ఆల్ఫా బై 1 ప్లస్ లాగ్ ఆల్ఫా. సో లాగ్ ఆన్ బోత్ సైడ్స్ పెడదాము. లాగ్ ఆన్ బోత్ సైడ్స్ పెడితే లాగ్ ఈ క్యాన్సిల్ అయిపోయింది. సో బేసికలీ మన ఫైనల్ ఆన్సర్ ఈస్ ఈ బై 1 మైనస్ ఈ బై 1 ప్లస్ ఈ బై 1 మైనస్ ఈ. సో ఇలా చేయండి, యూ విల్ గెట్ ది ఫైనల్ ఆన్సర్. క్లియర్ ఎవ్రీబడి? సో మనం ఏంటంటే వీఆర్ జస్ట్ యూజింగ్ ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ g of x ఇంటూ f of x minus 1. కొన్ని మ్యానిపులేషన్స్తో వీ విల్ గెట్ ది ఆన్సర్ ఈజీ. వాట్ అబౌట్ దిస్? ఇది అగైన్ సింపుల్ షార్ట్ కట్ అగైన్ యూస్. ఎక్స్టెండ్స్ టు 0 ఉంది. సో ఎక్స్టెండ్స్ టు 0 ఉన్నప్పుడు దీన్ని ఎలా రాయొచ్చమ్మా? సో అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ దీనిని 1 ప్లస్ ఎక్స్ పవర్ 4 బై 2 అని రాయొచ్చు, బికాస్ దిస్ ఇస్ 1 ప్లస్ ఎక్స్ పవర్ 4 హోల్ పవర్ హాఫ్, 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n ఫార్మ్ 1 ప్లస్ nx. సో పవర్ హాఫ్ ఉంది కాబట్టి హాఫ్ లోపల తీసుకుంటున్నాం. ఇప్పుడు అగైన్ 1 ప్లస్ 1 ఇస్ 2. సో ఐ విల్ టేక్ దట్ 2 కామన్. సో రూట్ 2 బయటకు వస్తుంది. ఇట్ విల్ బి 1 ప్లస్ ఎక్స్ పవర్ 4 బై 2 ఇంటూ 2. ఎందుకంటే ఈ 2 కామన్ తీసుకుంటున్నాను, ఇక్కడ 2 లేదు. సో వీ గెట్ 2 ఇంటూ 2. అగైన్ వీ విల్ గెట్ పవర్ హాఫ్. సో అగైన్ దీనిని ఎలా రాయొచ్చు మనం? రూట్ 2 టైమ్స్ 1 ప్లస్ ఎక్స్ పవర్ 4 బై 2 ఇంటూ 2 ఇంటూ 2 వచ్చింది మనకి, అండ్ మైనస్ రూట్ 2 ఉంది. సో ఇప్పుడు మనం లోపల తీసుకున్నామంటే ఈ రూట్ 2 లోపల తీసుకుంటే, సో ఇఫ్ యూ టేక్ రూట్ 2 కామన్, 1 ప్లస్ ఎక్స్ పవర్ 4 బై 2 ఇంటూ 2 ఇంటూ 2, మైనస్ 1 వస్తుంది, మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్డ్, రూట్ 2 goes రూట్ 2 times. So basically we got x power 4 by 4 root 2. Denominator unko x power 4, x power 4, x power 4 cancelled. A value is 1 by 4 root 2 achindi. Same way let me take b value. Ikkada sin square x undi, danni directly x square rayachu. Idi root 2 minus undi ikkada. So I will take minus only. Cos x shortcut 1 minus x square by 2 అని రాయొచ్చు. సో అగైన్ x square by root 2 minus root 2 కామన్. సో రూట్ 2 కామన్ తీస్తే ఏమవుతుంది? 1 minus x square by 2 into 2 హోల్ పవర్ హాఫ్ వచ్చింది. అగైన్ ఇఫ్ యూ టేక్ root 2 కామన్, we will get 1 minus 1 plus x square by 2 into 2 into 2. So 1 1 cancelled, x square cancelled, 8 పైకి వస్తుంది, రూట్ 2 కిందనే ఉంది, అంటే 4 into 2 by root 2, root 2 goes root 2 times.
సో మనకి ఇప్పుడు బి వాల్యూ కూడా వచ్చింది. ఐ నో ఏ వాల్యూ మనకు వచ్చింది 1/4√2, బి వాల్యూ 4√2. సో a into b cube చేసేయండి, you will get the answer easily. So we are using simple shortcuts అమ్మా ఇక్కడ కూడా. Now this question ఇదేంటంటే we use standard expansions. స్టాండర్డ్ ఎక్స్పాన్షన్స్ అంటే మళ్ళీ మనకు తెలుసు, దీనిని ax² e పవర్ x ఎక్స్పాన్షన్ మనకు తెలుసు 1 + x + x²/2 minus b times log expansion, log of 1 + x formula 1 - x + x²/2 plus cx into e power - x expansion is similar to e power x only. So we will get 1 - x plus x²/2 up to so on by x² into sin x ని మనం x లాగా రాసుకోవచ్చు. ఇప్పుడు మీరు కనుక్కోవాల్సింది ఏంటంటే x³ కోఎఫిషియంట్ ఈక్వల్ టు 0, x² కోఎఫిషియంట్ ఈక్వల్ టు 0, x కోఎఫిషియంట్ ఈక్వల్ టు 0. సో మనం x³ కోఎఫిషియంట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, వేరే మీరు ట్రై చేయొచ్చు. x³ అంటే దిస్ ఇంటూ దిస్ అంటే ఏ దీని కోఎఫిషియంట్ వచ్చింది. వాట్ ఎల్స్? ఇక్కడ x³ ఏం లేదు, ఇక్కడ అగైన్ ప్లస్ సి వచ్చింది, దట్ ఈస్ ఈక్వల్ టు 0 అని రాసుకోండి. ఎస్. నెక్స్ట్ x² కోఎఫిషియంట్, x² ఎక్కడ ఉంది అంటే దీనిని విత్ కాన్స్టెంట్ మల్టిప్లై చేయాలి. అగైన్ ఏ వచ్చింది. x² ఇక్కడ ఎక్కడ ఉంది, మైనస్ ఉంది, నెగటివ్ సైన్ ఉంది, మైనస్ బి ఉంది. అండ్ x² అంటే దీనిని మల్టిప్లై చేయాలి, మైనస్ సి ఉంది, దట్ ఈస్ ఈక్వల్ టు 0. అండ్ x కోఎఫిషియంట్ ఎక్కడ ఉంది, ఓన్లీ ఇక్కడ ఉంది, దిస్ ఇస్ b ప్లస్ సి. సో ఈ మూడు ఈక్వేషన్ సాల్వ్ చేశారంటే యూ విల్ గెట్ యువర్ ఫైనల్ ఆన్సర్. మీకు ఏబిసి వాల్యూస్ వస్తే దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి, యూ విల్ గెట్ ది ఫైనల్ ఆన్సర్. అగైన్ వీఆర్ యూజింగ్ ఎక్స్పాన్షన్స్ మెథడ్ టు సాల్వ్ అనమాట. ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ ఆఫ్ దిస్ సార్ట్, లిమిట్ t tends to 0, 1 power sin square t, 2 power sin square t, n power sin square t, whole power sin square t. సో దీనిని ఎలా రాయొచ్చు అంటే t tends to 0 ఉంది కాబట్టి ఐ కెన్ యూజ్ మై షార్ట్ కట్ 1/t², 2 power 1/t², n power 1/t², whole power of t² ఉంది. ఎస్. ఇప్పుడు మనము n వాల్యూ 1 ఇద్దాం. n వాల్యూ 1 ఇచ్చినప్పుడు ఏమవుతుంది, 1 power 1/t² whole power t² వచ్చింది, t² క్యాన్సిల్, ఆన్సర్ 1 వస్తుంది. అలాగే మీరు n వాల్యూ 2 ఇచ్చినప్పుడు 1 + 2 1 power 1/t² ప్లస్ 2 power 1/t² whole power t², దీనిని మీరు ఒక x అనుకుని లాగ్ ఆన్ బోత్ సైడ్స్ పెట్టారంటే you will get t² log of 1 power 1/t² plus 2 power 1/t² అని వస్తుంది. సో దీనిని మీరు బై t² అని పెట్టారంటే అండ్ ఎల్ హాస్పిటల్ రూల్ వాడారంటే దట్ ఈస్ న్యూమరేటర్ డినామినేటర్ని డిఫరెన్షియేట్ చేయండి, ఫైనల్ ఆన్సర్ మీకు 2 వస్తుంది. అంటే 1 టర్మ్ ఉన్నప్పుడు ఆన్సర్ 1, 2 టర్మ్ ఉన్నప్పుడు ఆన్సర్ 2, సో n టైమ్ ఉన్నప్పుడు ఆన్సర్ విల్ బి n. సో ఇలా మీకు కొన్ని జేఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యూ కెన్ సాల్వ్ యూజింగ్ లిమిట్స్. మీకోసము మేము ఎక్స్క్లూజివ్గా స్పార్క్ అకాడమీలో యూట్యూబ్లో వీఆర్ కండక్టింగ్ సెషన్స్ లైక్ దిస్. ఇంకొక సెషన్ కూడా మనం కండక్ట్ చేద్దాము లిమిట్స్ది. అండ్ మా క్లాసెస్లో వీ హ్యావ్ డైలీ లైవ్ క్లాసెస్, వీ విల్ సాల్వ్ ద డౌట్స్ ఇన్ ది క్లాస్, లైవ్ క్విజెస్, షార్ట్ కట్ మెథడ్, ట్రిక్, డౌట్ క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. అండ్ కంప్లీట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మేము చెప్తాము మా కోచింగ్లో. సో నేను చెప్పినట్టే మీకోసం కోచింగ్ డీటెయిల్స్ కావాలంటే 8977525461కి మెసేజ్ ఆర్ కాల్ చేయండి, వీ విల్ హెల్ప్ యూ అవుట్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ జాయిన్ అయినందుకు. షేర్ దిస్ విత్ ఎవ్రీవన్. ఎవరైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. జాయిన్ అవర్ వాట్సాప్ కమ్యూనిటీ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్. నమస్తే.